ఈ వీడియోలో మనం రో మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అండ్ ఈ రో మ్యాట్రిక్స్కి కాలమ్ మ్యాట్రిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ టోటల్ ఈ రో మ్యాట్రిక్స్కి కాలమ్ మ్యాట్రిక్స్కి డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ సహా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని పర్టికులర్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఎవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తెలిస్తే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఈ రో మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్ అనేది సిక్స్త్ టైప్ వన్. సో సిక్స్త్ వన్ వచ్చేసి రో మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్. సో టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్లో సిక్స్త్ వన్ వచ్చేసి రో మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అయితే చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అందరికీ. సో డెఫినేషన్ అనేది చూస్తే ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అదేవిధంగా ఏ మ్యాట్రిక్స్ with only one column is called column matrix. సో డెఫినేషన్ అనేది చూసుకుంటే, సో ఫస్ట్ రో మ్యాట్రిక్స్కి ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది కేవలం ఒకే ఒక్క రోతో ఉంటే అది రో మ్యాట్రిక్స్ అంటాం. అండ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ కాలమ్ ఈజ్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ కేవలం ఒకే ఒక కాలంతో ఉంటే దాన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఈ రో మ్యాట్రిక్స్కి కాలమ్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ రో మ్యాట్రిక్స్కి చూద్దాం, అండ్ దాని తర్వాత కాలమ్ మ్యాట్రిక్స్కి. సో రో మ్యాట్రిక్స్కి చూసుకుంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది కేవలం ఒకే ఒక్క రోతో ఉంటే, సో డెఫినేషన్లో ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. సో ఇది ఒకే ఒక్క రోతో ఉంది అండ్ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక్క రోనే ఉంది. సో కాబట్టి ఇది ఒక్క రోనే ఉంది కాబట్టి ఇది రో మ్యాట్రిక్స్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ అదేవిధంగా కాలమ్ మ్యాట్రిక్స్. సో కాలమ్ మ్యాట్రిక్స్ చూసుకుంటే కాలమ్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ కాలమ్ ఈజ్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. సో 1 2 3. సో కాలమ్ మ్యాట్రిక్స్లో చూసుకుంటే కేవలం ఒకే ఒక కాలం ఉంది, బట్ 3 రోస్ అయితే ఉన్నాయి. సో కాలమ్ డెఫినేషన్ ప్రకారం ఒకే ఒక్క కాలం అయితే ఉండాలి అండ్ రోస్ ఎన్ని ఉన్నా మనకు సంబంధం లేదు, బట్ కాలం వచ్చేసరికి ఒకటే ఒకటి ఉండాలి. సో కాబట్టి ఇది కూడా కాలమ్ మ్యాట్రిక్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం రో మ్యాట్రిక్స్కి. సో 4 and 5. సో ఇక్కడ ఒకే ఒక రో ఉంది, బట్ రెండు కాలమ్స్ అయితే ఉన్నాయి. సో మనకు రూల్ ప్రకారం ఖచ్చితంగా ఒక్క రోనే ఉండాలి అండ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నా మనకు సంబంధం అయితే లేదు. సో కాబట్టి ఇందులో ఒకే ఒక్క రో అయితే ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రో మ్యాట్రిక్స్కి. అండ్ నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్ చూసుకుంటే సో 4 and 5. సో ఇందులో ఒకే ఒక్క రో కాలం అయితే ఉంది, బట్ 2 రోస్ అయితే ఉన్నాయి. సో కాలమ్ మ్యాట్రిక్స్ ప్రకారం మనకు ఒకే ఒక కాలం అయితే ఉండాలి అండ్ రోస్ అనేవి ఎన్నున్నా మనకు సంబంధం లేదు. సో ఇది కూడా కాలమ్ మ్యాట్రిక్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇది రో అండ్ కాలమ్ మ్యాట్రిక్స్కి ఉన్న డిఫరెన్స్ అండ్ డెఫినేషన్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం 7th టైప్ గురించి నేర్చుకుందాం.